శ్లోకం చెప్తాను. ఇది భగవద్గీతలోది 15వ అధ్యాయంలోంచి శ్రీకృష్ణుడు చెప్తున్నమాట. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేనే అందరి దేహాల్లోనూ వైశ్వానర అగ్ని రూపంలో నిలిచి అందరూ తింటున్న 4 రకాల పదార్థాలని జీర్ణం చేస్తున్నాను. అంటే జఠరాగ్ని అని కడుపులో ఉంటుంది, మనకు జీర్ణం చేసేది. జీర్ణం కావాలి అంటే ఉష్ణం కావాలి, అదే అనమాట జఠరాగ్ని అనేది. మనం తినేది తినడం అనేది 4 విధాలుగా జరుగుతుంది. పచనం, శోషణం, ఇట్లా అంటే నవలడం, మింగటం, చప్పళించడం, నాకడం, 4 విధాలు చెప్తారు. అది 4 విధాలుగా నువ్వు ఈ 4 విధాలుగానే తింటావు, ఇంకొక విధానం ఉండదు మనకి. అంత థరోగా రీసెర్చ్ చేసి పెట్టారండి. ఈ 4 విధాలుగా తిన్నదాన్ని నేను కడుపులో వైశ్వానరాగ్నిగా నేను మీ కడుపులో స్థిరపడి ఉండి వాటిని మీకు అరుగుదల చేయిస్తాను. నాకు అర్థమైన 4 పదార్థాలు అంటే కూర, పచ్చడి, పులుసు, పప్పు అన్నట్టు కాదు. నిత్యశతకంలో 7వ శ్లోకం ఇది. స్వాయత్తమేకాంత గుణం విధాత్ర వినిర్మితం ఛాదన మజ్ఞతాయా విశేషతః సర్వవిధాం సమాజే విభూషణం మౌనం అపండితానాం. ఇది ఒక సూక్తి. ఏమిటంటే విధాత్ర, విధాత్ర అంటే బ్రహ్మదేవుడు. విధి అంటాం కదా, విధాత్ర అనేది శబ్దం దానికి. బ్రహ్మదేవుడు స్వాయత్తం, సెల్ఫ్ డిపెండెంట్, ఇంకో దాని సంబంధం లేకుండా ఉండేటట్టు ఉంటుంది. సెల్ఫ్ డిపెండెంట్, ఏకాంత గుణం అంటే మోస్ట్ ఎఫిషియంట్ అని అనొచ్చు అనమాట, లేదు మోస్ట్ ఎఫెక్టివ్ అని కూడా చెప్పుకోవచ్చును. బ్రహ్మదేవుడు స్వాయత్తం ఏకాంత గుణం ఛాదనం అజ్ఞతాయా. అజ్ఞత, జ్ఞ అంటే జ్ఞానం, అజ్ఞ అంటే నా జ్ఞ అజ్ఞానము అనమాట. అజ్ఞతాయా అజ్ఞానము యొక్క ఛాదనం అంటే అజ్ఞానాన్ని కప్పుకునేటందుకు వినిర్మితం నిర్మాణం చేశాడు. దేనిని? మౌనం, మౌనాన్ని. అంటే ఎవరైనా కానీ అజ్ఞానులు ఉంటే వాళ్ళ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకునేటందుకు ది మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ది మోస్ట్ సెల్ఫ్ డిపెండెంట్ ఆయుధం ఏమిటి అని అంటే బ్రహ్మదేవుడు వినిర్మితం సృష్టి చేసినది మౌనం. ఎందుకు? విశేషతః, విశేషించి, ఎస్పెషల్లీ సర్వవిధాం సమాజే. సర్వవిధాం, విద్లో నుంచి, విద్ అంటే జ్ఞానము, విద్లో నుంచి వచ్చింది విధాం అంటే జ్ఞానులు అని అర్థం. సర్వవిధాం అందరూ జ్ఞానులే ఉన్న సమాజే, సభలో అందరూ జ్ఞానులే అంటే బాగా వెల్ లెర్నెడ్ పీపుల్ ఉన్న సమాజంలో, సభలో అపండితానాం అంటే నా పండితానాం పండితులు కాని వారికి విభూషణం, అద్భుతమైనటువంటి అలంకారం ఏమిటి అంటే మౌనం. ఆ మౌనమే ఇలాంటి వాళ్ళ కోసమే బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. అంటే ఇందులో చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే, నువ్వు మంచి విద్వత్ సభలో కూర్చొని ఉన్నప్పుడు నీకు పెద్దగా జ్ఞానం లేనప్పుడు, పెద్దగా చదువుకున్నవాడు కానప్పుడు మౌనాన్ని వహించడం అనేటటువంటిది అన్నిటికంటే అద్భుతమైన అలంకారంగా నీకు పనిచేస్తుంది. నౌ విల్ గెట్ బ్యాక్ ఇన్ టు అవర్ లెసన్ అండి. ఇప్పుడు చూడండి, ఈ అహం, భవాన్ ఇవి కొత్త ప్రయోగాలు వస్తున్నాయి. ఇది నేను ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ చేసి ఉంచాను, ఇప్పుడు చెప్తున్నాను. అహం అనేది ఏ శబ్దం అండి? టక్మని ఎవరైనా చెప్పండి. అహం ఏమిటి? నేను ఏమిటి అని అనగానే దాని పురుష అవి చెప్పమని నా ఉద్దేశం అనమాట. అహం అంటే ఉత్తమ పురుష, ఉత్తమ పురుష, ఉత్తమ పురుష ఏకవచనం. కరెక్ట్. మిగతా 2 ద్వివచనం, బహువచనం ఏముంటాయి? ఆవాం, వయం. కరెక్ట్, వండర్ఫుల్, ఎక్సలెంట్ గా చెప్పారు. అంతే. ఇప్పుడు దీనికి నేను భవాన్ అని ఒకటి చెప్పాను. నేను భవాన్ అంటే అహం అంటే నేను అని అంటామన్నమాట. మనం ఇప్పుడు నేను అహం పాఠయామి, నేను ఇప్పుడు పాఠం నేర్పిస్తున్నాను. నేను ఎదురుకుండా ఉన్న వాళ్ళని త్వం పఠతి, నువ్వు చదువుతావు అని చెప్తున్నాను నేను. త్వం పఠతి, త్వం అంటే నువ్వు చదువుతావు. నువ్వు అనేది నేను చదువు ఉన్న చోట అనగలను. ఎదురకుండా పెద్ద మనిషి ఉంటే నువ్వు అనంగా మనం గౌరవవాచకం వాడాలి కదా. నువ్వు, మీరు అని అంటాంగా మనం. ఆ మీరు అనే దానికి అర్థం ఇదనమాట, భవాన్. సో అహంకి గౌరవవాచకం, ఎదురువాడిని అడ్రస్ చేసేదానికి భవాన్. ఇప్పుడు ఇందులో నాకు అహం ఉత్తమ పురుష, భవాన్ ఏ పురుషంలోకి వస్తుందండి? మధ్యమ పురుష.
కదా. మధ్యమ పురుష కదా మీరు. ఇంకా చెప్పండి. ఇంకా అహం నేను, భవాన్ మీరు అంటే మనకి ఎదురుకుండా చూడడానికి మీరు అనేది గౌరవవాచకం, నువ్వు అనే కనుక మధ్యమ పురుష అనిపిస్తుంది, కానీ కాదు. త్వం ఉంటే మధ్యమ పురుష, అహం త్వం, త్వం ఉంటే మధ్యమ పురుష, నువ్వు అంటే. భవాన్ అని అంటే ఇది ప్రథమ పురుషంలోకి వెళ్ళిపోతుందండి. మీరు అనేది ప్రథమ పురుషంలో, అహం అనేది ఉత్తమ పురుషంలోకి వస్తుంది, భవాన్ అనేది ప్రథమ పురుషంలోకి వెళ్తుంది. ఎందుకు ప్రథమ పురుషం అని తెలియాలి అని అంటే దానికి మ్యాచింగ్ వెర్బులు వాడాలి, దీనికి మధ్యమ పురుష వెర్బులు వాడకూడదు. త్వం అంటే మధ్యమ పురుషం వెర్బులు, త్వం పఠసి అనాలి. భవాన్ భవాన్ అన్నప్పుడు మనం థర్డ్ పర్సన్ లో పఠతి అని వాడాల్సి వస్తుంది అనమాట. ఆ పఠంతి. ఓకే, సరే. ఇప్పుడు చూడండి, ఇక్కడ అహం వీడు పిల్లవాడు కదా, ఇక్కడ అతడి ఉపాధ్యాయుడు ఉన్నారు. ఈ అబ్బాయి అంటున్నాడు అహం ఛాత్ర, నేను ఐఎమ్ స్టూడెంట్. భవాన్ అధ్యాపక, మీరు అధ్యాపకులు, అదనమాట. భవాన్ అధ్యాపక అంటే మీరు, త్వం అధ్యాపక, నువ్వు అధ్యాపకుడివి అన్నాడు కదా, అందుకని భవాన్ ఈజ్ ఈక్వల్ టు త్వం. కాకపోతే త్వం అనేది మధ్యమ పురుషులో ఉంటుంది, భవాన్ ప్రథమ పురుషంలోకి వెళుతుంది. అహం బాలక, భవాన్ వృద్ధ. అంతే, ఇక్కడ ఇంకా అన్ని ఒకలాగా ఉంటాయి. అహం భవాన్ అనేటటువంటి ప్రయోగం, నేను మీరు గౌరవవాచకంతో ఎదురు వాళ్ళకి చెప్పడం, త్వం అని అనకుండా. అది అహం బాలక, భవాన్ వృద్ధ, అహం సేవక, భవాన్ నృపః, అహం నర్తకి, భవాన్ గాయక. ఇక్కడ అహం నర్తకి అన్న చోట ఇక్కడ స్త్రీలింగ శబ్దం వాడాడు చూడండి మీరు. సో అహంలో తేడా రాదు, పుల్లింగమైనా స్త్రీలింగమైనా ఇందులో ఉత్తమ పురుషంలో తేడా రాదు కనుక అహం నర్తకి, భవాన్ గాయక. మోస్ట్లీ ఇవన్నీ కూడా ఒక్క నర్తకి అనేది తప్ప మిగిలినవన్నీ కూడా పుల్లింగ శబ్దాలే. అది ఒక్కసారి అలా అనుకుంటూ ఉండాలి. ఎందుకు అనుకోవాలి అని అంటే దాన్ని బట్టి మీకు వెర్బ్ ఫార్మ్స్ అన్ని మొదలో మెదులుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇప్పుడు అభ్యాసం. ఇప్పుడు అహం అన్నప్పుడు ఇక్కడ చూడండి, నేను అందుకనే మీకు అహం ఛాత్ర అస్మి, అహం అని వచ్చినప్పుడు అస్మి వస్తుంది. నా పట్టిక గుర్తుపెట్టుకోండి, మీకు అది యూనివర్సల్ పట్టిక, అన్నింటికీ అక్కడ మీకు రిఫరెన్స్ దొరుకుతుంది. అహం వచ్చినప్పుడు అస్మి వస్తుంది అనమాట. ఇది ఉత్తమ పురుష క్రియారూపం. ఇది అహం ఛాత్ర అస్మి, భవాన్ అధ్యాపక అస్తి, మీరు అధ్యాపకులై ఉన్నారు అని అర్థం. భవాన్ అధ్యాపక అస్తి. అస్తి అంటే ఇక్కడ ఏం వాడాడండి, ప్రథమ పురుషస్య క్రియారూపం. ఇక్కడ భవాన్ అన్నాం కదా, అందుకని ఇది ప్రథమ పురుషులో ఉంది కనుక ఇక్కడ అస్తి. మీరు అంటున్నాం కదా అని మధ్యమ పురుషం అనుకుని భవాన్ అధ్యాపక అసి అని అనకూడదు. అహం బాలః అస్మి, భవాన్ వృద్ధః అస్తి. అహం శిష్యః అస్మి, భవాన్ ఆచార్యః అస్తి. అహం శిష్యః అస్మి, భవాన్ ఆచార్యః అస్తి. అహం సేవకః అస్మి, భవాన్ నృపః అస్తి. అహం స్థూలః అస్మి, భవాన్ కృశః అస్తి. అంటే అర్థం ఏమిటండి? స్థూలః, స్థూలం అంటే లావుగా ఉండడం, కృశ అంటే సన్నగా ఉండడం. నేను కొంచెం లావుగా ఉన్నాను, నువ్వు సన్నగా ఉన్నావు అని అర్థం. అహం వామనః అస్మి, భవాన్ ఉన్నతః అస్తి. అహం సామాన్యః అస్మి, భవాన్ శ్రేష్ఠః అస్తి. అహం అనుజః అస్మి, భవాన్ అగ్రజः అస్తి. అహం అస్వస్థః అస్మి, భవాన్ చికిత్సకः అస్తి. కరెక్ట్ అండి? అహం చంచలః అస్మి, భవాన్ నిశ్చలః అస్తి. అన్ని అర్థాలు అయిపోతున్నాయి కదా మీకు, ఈ మాటలన్నింటికి అర్థాలు తెలిసిపోతున్నాయి కదా. అంతే. అహం చంచలః అస్మి అంటే నేను కొంచెం తొట్టుపాటు పడేవాడిని, భవాన్ నిశ్చలః అస్తి, మంచి నువ్వు స్ట్రాంగ్ పర్సన్ వి అని అర్థం. అంటే ఇప్పుడు అహం అంటే నేను అనేది మగ ఆడ తేడా ఉండదు. భవాన్ అంటే మగవాణ్ణి మీరు అనాలంటే భవాన్, అదే ఆడది ఉండి మీరు అనాలంటే భవతి అని అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ అహం ఛాత్ర ఇది మారలేదు, ఇదే ఉంది. అహం ఛాత్ర, ఇక్కడ మగ ఉపాధ్యాయుడు ఉంటే ఏమంటాము, భవాన్ అధ్యాపక అన్నాం. అదే స్త్రీ లెక్చరర్, స్త్రీ టీచర్ ఉంటే ఇక్కడ ఏమంటాము, భవాన్ ప్లేస్ లో భవతి వస్తుంది. సేమ్, అది కూడా థర్డ్ పర్సన్ మీకు ప్రథమ పురుషంలోకి వస్తుంది,
గౌరవవాచకంగానే వస్తుంది అనమాట. భవతి అధ్యాపిక, అక్కడ అధ్యాపక, ఇక్కడ అధ్యాపిక, ఇంతే తేడా, ఇంకంతకంటే ఏం లేదు. అక్కడ అహం భవాన్ అది పుల్లింగ శబ్దం, భవాన్ అనేది. అహం భవతి, ఇక్కడ భవతి అనేది స్త్రీలింగ శబ్దం. అహం అనే దానికి మధ్యమ పురుషంలో లింగ భేదం ఏమీ ఉండదు. అహం ఛాత్రః ఉమ్, భవతి అధ్యాపికా ఉమ్, అహం బాలకः ఉమ్, భవతి వృద్ధా ఉమ్, అహం అనుజः ఉమ్. భవతి అగ్రజా. అంటే అర్థం ఏమిటి? అనుజహ అంటే తమ్ముడు. వీడు తమ్ముడు అయితే ఇక్కడ ఏమవుతుంది? అమ్మాయి ఏమవుతుంది? పెద్దది కదా అక్క అన్నమాట. అక్క. అగ్రజ అంటే అక్క. వీడు పెద్దవాడు అనుకో, వీడు పెద్దవాడు, ఈ అమ్మాయి చిన్నది అనుకో, అంటే వీడు అన్న ఇది చెల్లి అనుకో, అప్పుడు ఏమవుతుంది? అహం అగ్రజ, ఇక్కడ భవతి. అప్పుడు మనం చిన్నది కనుక భవతి అనం, తోమ్మని వేస్తాం అనమాట. అంచేత ఓకే, ఇక్కడ పాఠం కోసం భవతి అనుజ అని అంటాం. అనుజ అంటే చెల్లి, అగ్రజ అంటే అక్క, అనుజహ అంటే తమ్ముడు, అగ్రజ అంటే అన్న. అహం పుత్రి భవతి జనని. ఐ ఆమ్ డాటర్ అండ్ యు ఆర్ ది మదర్. ఇక్కడ త్వం భవాన్, త్వము భవతి. ఇక్కడ రెండు కూడా ఏమిటంటే ఎదురు వాళ్ళని అడ్రస్ చేసేది, అడ్రస్ అనమాట. త్వం ఛాత్ర, ఈయన అంటున్నాడు త్వం ఛాత్ర, నువ్వు విద్యార్థివి. భవాన్ అధ్యాపక, మీరు అధ్యాపకుడు. ఇక్కడ త్వం ఛాత్ర అంటే ఇందులో అహం ఛాత్ర అంటే నేను విద్యార్థిని అని చెప్పాడు వీడే. ఇప్పుడు ఇంకొకళ్ళు చెప్పాల్సి వచ్చినప్పుడు త్వం ఛాత్ర, నువ్వు విద్యార్థివి అని చెప్పడం. ఇక్కడ త్వం అన్నప్పుడు ఇది మధ్యమ పురుషులోకి వస్తుంది కదా మాట. అందుకని ఇక్కడ ఏం రావాలన్నమాట? త్వం ఛాత్ర అసి అని వస్తుంది అనమాట. ఒకవేళ కంప్లీట్ సెంటెన్స్ చెప్పాలంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్ అట్లా వస్తుంది అనమాట. సో త్వం ఛాత్ర, ఇక్కడ టీచర్ మొగాయన కనుక భవాన్ అధ్యాపక, అలాగే త్వం సేవక, ఇక్కడంతా కూడా మీకు అహం బదులు త్వం వస్తుంది కనుక వీళ్ళు డిజైన్ చేసిన విధానం ఈ బుక్ లో ఇది యూనిక్ ఫీచర్. అదే పై మాటలే ఉంటాయి ఇక్కడ, మళ్ళీ కొత్త మాటలు ఏం పెట్టడు, పై మాటలే పెడతాడు అనమాట. సో దట్ యు నో ది డిఫరెన్స్ బిట్వీన్ ది పర్సన్ ఆర్ ది వెర్బ్ యూజ్డ్, దానికోసం పెడతారనమాట. త్వం ఛాత్రః భవాన్ అధ్యాపకః, త్వం సేవకః భవాన్ నృపః, త్వం ఛాత్రః భవతి అధ్యాపికా, చూసారు కదా, స్త్రీ ఉన్నది కనుక భవతి, భవాన్ ప్లేస్ లో భవతి. రెండిటికి మీనింగ్ ఒకటే. పురుషుడు అయితే భవాన్, స్త్రీ అయితే భవతి, ఇంతే తేడా. త్వం బాలకః భవతి జనని, త్వం అనుజా భవతి అగ్రజా. అహం అస్మి భవతి అస్తి. ఇందాక కూడా అదే కదా, భవాన్ కూడా అస్తే చెప్పాం. ఎందుకు చెప్పాను నేను? భవాన్ గాని భవతి గాని ఇవి ప్రథమ పురుషంలోకి వస్తాయి, థర్డ్ పర్సన్ లోకి. అంచేత భవతి వచ్చినప్పుడు అస్తే. ఇక్కడ ఇందాక చదువుకున్నాం మనం అహం ఛాత్ర అస్మి, ఇందాక ఛాత్ర అస్మి అని చదువుకున్నాం, అంటే పుల్లింగ శబ్దాలు చదువుకున్నాం. ఇక్కడ స్త్రీలింగ శబ్దాలు రాశాడు అంతే. అహం ఛాత్ర అస్మి అంటే నేను విద్యార్థిని అని అర్థం అనమాట. భవతి అధ్యాపిక అస్తి, ఇక్కడ అస్థి వచ్చింది చూడండి. ఎందుకంటే భవతి అనేది స్త్రీలింగ శబ్దంగా, ఐ మీన్ ప్రథమ పురుషంలో శబ్దం కనుక అస్తి అని ప్రథమ పురుష క్రియారూపాన్ని ఇక్కడ మనం వాడాం. అహం ఛాత్ర అస్మి భవతి అధ్యాపిక అస్తి. అహం బాలిక అస్మి భవతి జ్యేష్ఠ అస్తి. అహం బాలకః అస్మి భవతి జనని అస్తి. అహం లిపికారః అస్మి భవతి సేవిక అస్తి. అంతే, ఇలాగే ఉంటాయండి. ఇంకా పుల్లింగం స్త్రీలింగం తెలిసిపోయింది కదా. స్త్రీలింగంలో భవతి, పుల్లింగంలో భవాన్ గౌరవవాచకము. రెండింటికి కూడా అహమ్ము త్వమ్ము ఈ రెండు వాడచ్చు మధ్యమ పురుషులో. భవాన్ భవతిలు ప్రథమ పురుషంలోకి వస్తాయి. ఎయిత్ది ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? అది అహం అల్పజ్ఞః. అల్పజ్ఞః చెప్పు, ఏమొస్తుంది ఇక్కడ? అస్మి అంటే ఏంటి? అల్పజ్ఞః అంటే రెండోది కూడా చదువు, నీకు అర్థమైపోతుంది. రెండోది కూడా చదువు. భవతి భవతి బహుజ్ఞః. బహుజ్ఞః ఇక్కడ ఏం రావాలి? అస్తి. కరెక్ట్. ఇప్పుడు నీకు అర్థమైందా? అల్పజ్ఞ బహుజ్ఞ.
నేను ఇప్పుడు ప్రతిసారి చెప్పిన జ్ఞా అంటే జ్ఞానము అంటే ఇంటెలిజెన్స్, నాలెడ్జ్. అజ్ఞ అంటే నా ప్లస్ జ్ఞా, అజ్ఞ అంటే తక్కువ. ఇక్కడ తక్కువ అని కాదు, ఇక్కడ నా అంటే జ్ఞానం లేనివాడని కాదు, అల్పజ్ఞ, అల్ప జ్ఞ, కొంచెం జ్ఞానవంతుడు, నాకు తక్కువ తెలుసును. భవతి బహుజ్ఞ అంటే భవతి బహుజ్ఞ అంటే ఎదుర్కొంటే టీచర్ ఎవరో ఉంటుంటారు, భవతి బహుజ్ఞ లేదా అక్కయ్య అయి ఉండొచ్చును. బహుజ్ఞ అంటే బహు అంటే ఎక్కువ, జ్ఞ అంటే తెలివైన దానివి. నేను తక్కువ తెలివైన దాన్ని, నువ్వు ఎక్కువ తెలివైన దానివి. ఎందుకంటే అల్పజ్ఞ, నేను తక్కువ తెలివైన వాడిని, అల్పజ్ఞ పుల్లింగం. భవతి బహుజ్ఞ, నీవు ఎక్కువ తెలివైన దానివి అని. అంటే ఇక్కడ తమ్ముడు అక్క కావచ్చును, లేదు ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుని కావచ్చును. అది ఓకేనా. నంబర్స్ లోకి వెళ్దాం. సింగులర్, డ్యూయల్, ప్లూరల్, మనకు 3 నంబర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు పుల్లింగంలో మనం గౌరవవాచకానికి భవాన్ అని చెప్పుకున్నాం. భవాన్కి ఇందాక నేను అన్నాను కదా వస్తున్న తర్వాతనే, ఇది ఇక్కడ వచ్చింది చూడండి. భవాన్, భవంతౌ, భవంతః అంటే మీరు, మీరిద్దరు, మీరందరూ. భవాన్, భవంతౌ, భవంతః. ఆ, ఔ, అహ ఇది ఎక్కడ మారదు చూడండి. పుల్లింగంలో సింగులర్, డ్యూయల్, ప్లూరల్, ఏకవచన, ద్వివచన, బహువచన శబ్దాల్లో మీకు ఎక్కడ కూడా అంతాలు అవే ఉంటాయి చూడండి. అంతే, భవంతౌ, భవంతః, ఔ, ఆహా అన్నమాట ఇక్కడ. అయితే మనం ఇక్కడ గౌరవవాచకంలో భవాన్ అని వస్తుంది అనమాట. ఇది అది తేడా. మామూలుగా అయితే మనకి ఆహా విసర్గ వస్తుంది కదా, ఇక్కడ ఈ భవాన్ అనేటటువంటి శబ్దం వస్తుంది అనమాట. కనుక ఇక్కడ భవాన్ అంటే ఇక్కడ మీరు అని ఏదో చెప్పబోతున్నాడు, మీరు అని అడ్రస్ చేశాడు. భవంతో, భవంతో అంటే ఇద్దరు కదా, ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, అంచేత భవంతో మీరిద్దరు, భవంతః మీరందరూ, ఈ విధంగా అన్నమాట. అలాగే భవాన్ అధ్యాపక, భవంతౌ అధ్యాపకౌ, భవంతః అధ్యాపకాః అని వస్తుంది అన్నమాట. భవాన్ అధ్యాపకః, భవంతౌ అధ్యాపకౌ, భవంతః అధ్యాపకాః. భవాన్ అస్తి, భవంతౌ స్తః, భవంతః సంతి. భవాన్ అధ్యాపకః అస్తి, భవంతౌ అధ్యాపకౌ స్తః, భవంతః అధ్యాపకాః సంతి. ఇక్కడ చూడండి తేడా మీకు. ఇక్కడ భవాన్ అధ్యాపకః మీరు ఉపాధ్యాయుడు అంటే పురుషుడు, పురుషోపాధ్యాయుడు. భవంతౌ అధ్యాపకౌ ఇద్దరు కనుక భవంతౌ భవాన్, భవంతౌ భవంతః, అధ్యాపక అధ్యాపకౌ అధ్యాపకాః. అంటే మ్యాచింగ్ డ్యూయల్కి డ్యూయల్లే, ప్లూరల్కి ప్లూరల్లే. అలాగే ఇక్కడ వెర్బల్ ఫార్మ్ కూడా వచ్చినప్పుడు, క్రియారూపం యూజ్ చేసినప్పుడు కూడా భవాన్ ఏకవచనం కనుక అస్తి, స్తః, సంతి ఇవేమి మారవు. ఏకవచనంలో అస్తి, ద్వివచనంలో స్తః, బహువచనంలో సంతి. భవాన్ అస్తి, భవంతౌ స్తః, భవంతః సంతి. భవాన్ అస్తి అంటే ఎవరైనా, భవాన్ కోస్తి అంటే కహ అస్తి మీరెవరు అని అంటే అధ్యాపక అస్తి. భవాన్ అధ్యాపక అస్తి, భవంతౌ అధ్యాపకౌ స్తః అస్తి, స్తః సంతి, భవంతః అధ్యాపకాః సంతి. ఈ విధంగా మీరు ఈ ఎక్సర్సైజ్ ను కూడా మీరు ట్రై చేయండి. భవాన్ జ్యేష్ఠః అస్తి, భవంతౌ జ్యేష్ఠౌ స్తః, భవంతః జ్యేష్ఠాః సంతి. తర్వాత స్త్రీలింగంలో ఇక్కడ భవాన్, భవంతౌ, భవంతః లాగానే భవతికి భవతి, భవత్యౌ, భవత్యః, యౌ, యః ఇది మారదనమాట. ఈక భవతి అన్నప్పుడు ఈకారాంతం కదా, అందుకని యౌ, యహాయే వచ్చాయి. మీరు ప్రత్యేకించి గుర్తు పెట్టుకోవాలి, ఇదే విశేషము అనమాట. ఎండింగ్లు పడితే మీకు భాష అంతా వస్తుంది.